जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण ఇక్కడ మా స్వామివారు ఇక్కడే అపర రామాంజలి వారు చేశారు నువ్వు కూడా ఇక్కడికి రావయ్యా అని పిలిపించారు వారి మంగళాశాసనమే ఇది సత్యం 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 నేను వారి మంగళాశాసనం లేని వారు ఎంత పెట్టినా అంతే బంగారం బంగారమే దానికి ఒక రాయి తోడికి చేస్తేనే మళ్ళీ ఈ గిరికి ఈ గిరి అనే రత్నానికి ఆ స్వర్ణం వారి ఆశీస్సులు నిజంగా నిర్మాణాలు ఆనాడు శ్రీనివాస పెరుమాళ్లకు రామాంజలి వారు వెళ్ళి అక్కడ నుంచి స్వయంగా ఇక్కడికి వేచేసి ఈ రామాంజలి వారి గురించి ఇక్కడికి వచ్చారు అపర రామాంజలి వారు వీరి గురించి ఇక్కడికి వచ్చారని అతిశయోక్తి లేదు భాగవత స్వరూపం ఎక్కడైతే ఉంటుందో పరమాత్మ అక్కడికి వచ్చి ఉంటారు భాగవత స్వరూపం అక్కడ కనబడలే నరసింహం అనుకున్నాడు నాకెప్పుడు యోగం ఉండాలి ఇప్పటి కాలం కాదు మా నరసింహస్వామి యోగం ఎప్పుడో గౌరవాలు పూర్వం సింహాచలంలో కృష్ణమాచార్యుడు అర్చకుడిని నాగేశ్వర స్వామి కనబడ్డాడని అప్రతిపత్తితోటి అందరినీ దూరం చేస్తున్నాడు ఇలాగే ఆనాడు భగవద్ రామాంజలి వారు ఆ కోవిలో వచ్చారు ఆ కోవిలో వచ్చినప్పుడు కూడా వారు గ్రహించని మహాత్ముల యొక్క మైత్రి జ్ఞానం తగ్గకపోతే అజ్ఞానమై గుడివాడే ఉండాలి చెవిటివాడే ఉండాలి పక్కరాడానికి మూగవాడైతే ఉండాలి మళ్ళీ ఆనాడు రాలేదు వస్తే ఆయన అర్చన పలకలేదు ఏంటి ఆయనకు నాకు నరసింహస్వామి కనబడుతున్నాడు నరసింహస్వామి నాకు
కోపానికి రాలేదు. మహాత్ములు ఎప్పుడు కోపానికి రాలేదు. తెచ్చుకుంటే వచ్చే కోపం వేరు, ఉత్తరం వచ్చే కోపం వేరు. వారు అన్నారు, వీరు పెరుమాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు, వీరు పాడితే వారు స్తోత్రం నాట్యం చేస్తుంటారు, వీరు గర్భంలో అయితే లేదయ్యా, నా కాళ్ళు ఒప్పుంది, నేను ఆడను అన్నాను. అదే స్వామి, మీరే ఇంత గొప్ప సాక్షాత్ ముసుగులు, మీకు కాళ్ళు పేర్చి అన్నారట. ఏమోనయ్యా ఇవాళ కాళ్ళు నొప్పి బాగా ఉన్నాయని అంటారు. అయినా ఇవాళ కొడులకు ఎవరైనా వచ్చారని అంటారు. విషయం చెప్పడే ఎవరో రామానుజుడు వచ్చారు, వారికి ఏదో అడిగారు, అయినా నేను పట్టించుకోలేదు స్వామి, మీరే కదా అన్నారట. ఆయన కృష్ణమాచార్య, నీకు నేనేమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం రామానుజుడే అన్నాను. నాకు మాత్రం రామానుజుల వారే మోక్ష కటాక్షం. అదేంటి స్వామి, మీరు నరసింహస్వాములు, మీకు మోక్షం మీరే ఇయ్యాలి కదన్నారట. నీవు తప్పు పొరపాటు పడ్డావు. ఆ వచ్చిన వాడు దివ్య పురుష అవతార పురుషుడు భగవద్ రామానుజుడు. వారి కనుక రేపు నాకు దర్శనం లేకపోతే నేను కోరికలనే లేనన్నాను. అప్పుడు అనుకున్నాడు కృష్ణమాచార్యుడు, ఈ పెరుమాడు నాకొద్దు, ఈ ఆచార్యులే కావాలి అన్నారు. ఆనాడు భగవద్ రామానుజుడు వారి అనుగ్రహమే అపర ఉదయవర అవతారమే. ఇది సత్యం సత్యం సత్యం. ఈనాడు రామారావు గారు చేసుకున్న మహోపకార పుణ్యం ఏంటో అంటే వీరి మంగళాశాసనమే. నిజంగా నేను కూడా రావడం వారి మంగళాశాసనం ఉన్న పత్రిక చూసే వచ్చాను. అదే శ్రీరంగంలో కార్యక్రమం ఉండి రద్దు చేసుకుని దేవరవారి మంగళాశాసనం ఉండడానికి నేను తిరిగి వచ్చాను. మా శ్రవణ్ కుమార్ అడిగితే ఎందుకు అనిపించిందంటే, పక్క ప్రాంతంలో యాదగిరి ఉంటా, నరసింహ నువ్వు ఎందుకు ఇది చేసుకోలేదు, నీకు ఎప్పుడు ఈ మంగళాశాసనం అని బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఇక యుద్ధకి రాని ఒకటికి వెళ్ళిపోతామన్నా. వాళ్ళకి ఏందో పెరుమాళ రాష్ట్రం కూడా బాగుండాలి స్వామి, అందరి నుంచి గ్రహచారం లేకుండా పెరుమాళ రాజ్యాలు చూసుకుంటాడు వాళ్ళ యోగం ఏంటని. అంటే నరసింహస్వామి యోగంలో ఆచార్య అనుగ్రహం లేదు. స్వర్ణగిరి ఇక్కడ అయిందనడానికి ఆచార్యుడే. వెంకటాచల స్వామి అనుకున్నాడు, మీరు పెట్టిన బంగారం కన్నా మీరు కట్టించిన ఎండకు పెడుతుంది. వారిని చూడగానే అన్నారు, ఎన్నో అడుగుతుంది అంటారు. స్వామి ఏంటి మీరు చూసేదంటారు, పెరుమాళ అందం బాగుంది, కిరీటం బాగుంది, ఉంగరం బాగుంది, బట్టలు బాగుంది అందరూ అన్నారు. నేనేమన్నానంటే వారిని చూసి వారి నేత్రాలు బాగున్నాయి అని చెప్పి ఆ కళ్ళల్లో చేరింది లక్ష్మి అనుగ్రహం అక్కడ కలుగుతుంది. అది చూసినా కొద్ది తనివి తీరకుండా ఉంటాం. ఒక విషయం. రెండవ విషయం, వారు కానీ విని ఎరగని యావత్ ప్రపంచానికి భారతావనికే కాక అంతా కూడా ప్రసిద్ధి తెచ్చి వారు రామానుజ మూర్తిని సువర్ణ మూర్తిగా పెట్టారు. ఏ మూర్తి పెట్టారు వారు? స్వామి సువర్ణ మూర్తిగా పెట్టారు. నన్ను అడిగారు కొంతమంది పెద్దలు, స్థగితరానిస్తున్నాయమే కదా మళ్ళీ ఈ రామానుజుల వారిని ఈ ఆచార్యులు మొత్తం సువర్ణతో పెట్టారంటే నాకున్న వ్యాఖ్యానం చేశాను. అయ్యా, రామానుజుల వారిని సీతారామన్ సేవ చేసుకుంటూ ఆ మాటల సేవలో ఉన్నాడు తప్ప ఆయన చెప్పడం కూడా చూసుకోవాలి. ఆ అవతారంలో అంత సేవ చేసినందుకు సీతమ్మ వారు ఆలోచించి ఆ అవతారంలో లక్ష్మణ్ వారికి అంత సేవ చేశారు కదా స్వామి, ఇప్పుడు లక్ష్మణ్ మనం ఎక్కదు ఆ చెమట ఈ అవతారంలో దిగుతామని అమ్మ బంగారు కొంగు బంగారం అంటారు. ఆ కొంగుతోటి ఆ రామానుజుల వారికి తోడుపడిన చేత బంగారు రామానుజుడు అయ్యారు. మరి ఈ రామానుజులు ఆ రామానుజుడికి బంగారు తోడు అంటే సాక్షాత్ లక్ష్మీ అంశాన్ని ప్రసాదించి యావత్ ప్రపంచానికి సాటి చెప్పిన మహానుభావులు. ఎక్కడ దొరుకుతుంది స్వామి అదృష్టం? నాకు నిన్నటి నుంచి వారిని చూడాలి, మాట్లాడాలని మధ్యాహ్నం అనుకున్నాను. మా వాడు సైగ చేస్తే ఇప్పుడు మా వాడు ఇప్పుడే చెప్తున్నాడు, అబ్బాయి స్వామి అంటే ఏం చెప్పగలం, ఏం చేయగలం? సాక్షాత్ అంటే రామానుజుల వారి కాలం నాడు తిరిగి ఆనాటి కాలంలో దర్శనం చేసుకొని వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళకి ఈ భూలోకంలో ఈ కాలంలో ఈ సంవత్సరంలో ఇక్కడ వారే రామానుజులు మనకు వచ్చారు. సామాన్యులు అనుకోకండి, చిన్న గీయలను పెట్టుకున్నారు, చిన్న పెట్టుకున్నారు. చిన్నతనం ఏంటో తెలిసిన పెద్దతనాన్ని గ్రహించి జీర్ణించుకున్న చిన్నతనం, అప్పుడే పెద్దతనం ప్రకాశిస్తుంది. మాకు వారికి ఉన్న సంబంధం, వారి తాతగారితో మాకు ఉపనయన సంస్కారం లక్ష్మీనారాయణ గుడిలో వారి సమక్షంలో వారితో పాటునే ఆ కానాడు మీరు తాతగారు మహా ఉపకారం చేశారు. ఒక విషయం అడిగాను, ఏదో తెలుసునా,
ఉపనయనం చేయాలని నాకు 8వ ఏట వెళితే మా కుటుంబ రామానుజాచార్య గారు దక్షిణాటకూరులో 50 రూపాయలు కట్టే చేస్తాను లేకుంటే అన్నారు. నేను నాకు వయస్సు జ్ఞానం తెలియదు, మాట్లాడరాదు, తాత అన్నాను, ఏమొద్దంగా తోసేశాడు. దక్షిణాటకూరులో కింద పడ్డాను. లాగే ఉంది, బయట కూడా లేదు. లాగుతోడి పడితే ఈ దెబ్బ తాకింది మొక్కాళ్ళు. తాకితే అక్కడి నుంచి వారు ఇట్లా వస్తున్నారు. అయ్యో పిల్లాడు పడ్డాడు అని నాకు ఏం వరదు. ఆయన చూడాలంటే నేను వామనం, ఆయన ఏమో వాళ్ళకి ఎలా చూశానంటారు. చూసి పడలేదు తాత అన్నాను. తాత పడలేదంటే ఏంటంటే పడలేదు అంటే ఏంటి అన్నారు. 3 సార్లు అన్నారు పడ్డావు అన్నాడు. పడలేదు తాత అన్నాడు. ఆయన చెప్పనియండి అన్నాడు. పడేశాను. పడడం వేరు, పడేయడం వేరు అని చెప్పాను. ఎవరు పడేశారు అన్నాడు. తాత పడేశాడు. ఎందుకు పడేశాడు అన్నాడు. ఉపనయనం చేయమన్నాను, 50 రూపాయలు వెళ్ళగొట్టాడు. నేను కడతాను, ఆయన ఉపనయనం చేయండి అన్నాను. ఆ ఉపనయనాన్ని అనుగ్రహించారు అన్నాడు. వాళ్ళకి వాళ్ళు మనకు సాక్షాత్తు సామాన్యులు పాటించకండి పూర్వజన్మ సుకృతమే వారి మరణ శాస్త్రం అనుగ్రహం. జై శ్రీమన్నారాయణ. పెద్దలందరికీ నమస్కారాలు. భగవంతుడా, రేపు స్వామి భగవంతుడు సంకల్పాన్ని కలిగించారు. ఏదైనా మంచి చేయాలంటే ముందు భగవంతుడు సంకల్ప రూపంగా మన మనస్సులో వస్తాడు. సాధు కర్మ నారాయణి అంటారు. ఉపనిషత్తులో చెప్తుంది. ఎవరికి ఉజ్జీవింప చేయాలని భగవంతుడు తలుచుకుంటాడో అలాంటి వాడిని ఎన్నుకొని మంచి పని చేస్తాడు. మంచి పని ఎప్పుడవుతుంది? భగవత్ సంబంధమైన పని అయితే మంచి పని అవుతుంది. ఇది ఆగమ శాస్త్రాలు చెప్పేది. ఆగమ శాస్త్రాలకి ప్రవర్తకుడు భగవంతుడు. శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రం అంటారు. ఇప్పుడు మనకి యాగశాలలో 5 గుండాల్లో చక్కటి హోమాలు చేస్తున్నారంటే భగవంతుడిని పిలుస్తున్నారు. అంటే తనని ఎలా పిలవాలి, ఎలా ప్రతిష్ఠింప చేయాలి, ఎలా ఉత్సవాలు చేయాలి, ఎలా ఆరాధించాలి మనకి తెలుసు. మనం ఒక సంసారంలో పడినటువంటి వాళ్ళు. మనం భగవంతుడు సర్వజ్ఞుడు. ఆయన సంతతి మనం ఎలా చేయాలి అని నేర్పాడు భగవంతుడు. విభిన్న రూపాల్లో ఆరాధించవచ్చు. ఎలాంటి రూపాల్లో స్వామిని ఆరాధించాలని భగవంతుడు తానే చెప్పాడు. అది మన ఇష్టం. ఆరాధించే చాలా స్వరూపాలు ఉన్నాయి. అలాగే కొన్నింటిని వద్దంటాడు స్వామి, తానే వద్దని చెప్పాడు. ఇప్పుడు బుద్ధాలవారం ఉంది, భగవంతుడు తానే స్వీకరించిన అది వద్దని చెప్పాడు. కళ్యాణం పూర్ణమై ఉండాలి, పరిపూర్ణమైనటువంటి అవతారమై ఉండాలి అని భగవంతుడి ఆదేశం ఉంది కనుక అలాగే ఆరాధమైనటువంటి స్వరూపాలేదో మనకి ఆగమ శాస్త్రాలే చెప్పాయి. అలాగే దాంట్లో భగవంతుడు మనకి అంతే 5 రూపాలు అందుకుంటాడు. మొత్తం ప్రపంచం అంతా ఉభయ విభూతులు అంటారు. ఈ ప్రకృతి మండలం ఆపైన నిత్యమూర్తులతో భగవంతుడు ఏం చేసి ఉండేటువంటి వైకుంఠమన్న, పరమపదమన్న, శుద్ధ సత్వమన్న, త్రివార విభూతి అన్న వేదాల్లో ఏదో పేరు ఉన్నాయి శాస్త్రాల్లో. అలాంటి స్థానాల్లో 2 రకాలు ఉండేవి జీవులు ఉంటారు. ఇక్కడ ఉండేవాళ్ళు మనంతా కూడా బద్ధులు. చతుర్ముఖ బ్రహ్మవాడు కూడా ఉండేవాళ్ళందరూ కూడా బద్ధ జీవులు అని పేరు పెట్టారు. భగవత్ సన్నిధిలో పరాత్పర రూపంలో స్వామి ఏం చేసి ఉంటాడే పరవాసుదేవుడు అంటారు. వాసుదేవోసి పూర్ణ యాగం జరుగుతుంది. పరిపూర్ణమైనటువంటి గుణాలతో నిత్యశూరులకి, ముక్తులకి. నిత్యశూరులకి ఎప్పుడూ ఆ వైకుంఠమై భగవంతుడు ఉండేవాడు. వాళ్ళకి మనకిలాగా ఈ ఆహారాలు అవసరం లేదు, నిద్ర ఉండదు. సదా పశ్యతి సూరయ అని వేదం చెప్తుంది. నిరంతరం నిర్నిమేషంగా భగవంతుడిని సేవిస్తూనే ఉంటారు. వాళ్ళ జ్ఞానంలో సంకోచం అనేది ఉండనే ఉండదు. ఈ సంసారంలో ఏ విధమైనటువంటి చెప్పలేనంత వైభవం కలిగినటువంటి వారి వైభవాన్ని చెప్పగలిగిన వారు జగదాచార్యులు భగవద్ రామానుజుల వారు. అలాంటి భగవద్ రామానుజుల వారి వైభవం ఎంత గొప్పది అని చూపిస్తే శక్తివంతంగా తల ఎత్తి చూసేలాగా ఆ దర్శనానికి సంబంధించిన మనందరం తల ఎత్తుకొని ఒక గొప్ప సంపద కలవారి యొక్క వారసులని సంతోషంగా, సుఖంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలిగేలాగా చేసినటువంటి శ్రీ తిరండి శ్రీమన్నారాయణ రామానుజేశ్వర గారు. మనకు నిజంగా రామానుజుల వారి వైభవం రామానుజుల వారి కాలంలో ఉంటే అంతగా తెలిసిపోయేదేమో. ఎందుకంటే పక్కన నుంచి ఎంతో మంది వెళ్తున్నా మన పనిలో మనం ఉంటాం కాబట్టి.
కానీ ఆ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని చూపించిన రామానుజుల వారి వైభవాన్ని చూపించినటువంటి మన జగదాచార్యులే విజయవాటికలో ఒక ప్రసిద్ధమైన క్షేత్రం. అందరూ అక్కడికే వెళ్తే తోపులాగా అసలు దర్శనం కాకుండా అవుతుందని ఇటుపక్క విజయకీలాద్రిపై ఇంకో క్షేత్రాన్ని కూడా సుందరంగా వైభవపేతంగా శాస్త్రబద్ధంగా ప్రామాణికంగా అక్కడ ప్రతిష్ఠింప చేసి ఇక్కడ కూడా సేవించి ఆనందించవచ్చు అని చూపించినట్లుగా ఈ ప్రధానమైన రహదారికి అటుపక్కన యాదాద్రి స్వామి ఉన్నట్టుగా ఇక్కడ ఈ స్వర్ణగిరిపై కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అటు నుంచి వెళ్ళేవారు అటు సేవించండి, ఇటు నుంచి వచ్చేవారు ఇటు సేవించండి. మీరు అటు వెళ్ళినప్పుడు మీరు అటు మరి ఇటు అని రెండు వైపులా ఇక్కడ ఒక భాగ్యం, ఇంత వైభవం నిజంగా భాగ్యనగరం దగ్గర ఒక భాగ్యవంతంగా ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఏమిటి 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 అని చూసేవాళ్లకు ఈరోజు ఆశ్చర్యకరంగా మా మేనల్లుడి యొక్క సహకారంతో ఆచార్య సంధానంలో సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే ఆచార్యుల ద్వారా అభినవ భగవద్రామానుజుల ద్వారా అందరికీ మూలుడైన ప్రథమాచార్యుడిని సేవించే భాగ్యం, ఇటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి యజమానులకు మానేపల్లి జ్యువెలర్స్ వారి గురించి వింటున్నాం. ఆభరణాలు చేస్తేనే ఆభరణాలతో శ్రీమన్నారాయణుడు అలంకార ప్రియ విష్ణువు కాబట్టి సుందరుడు సర్వావయవ సౌందర్య సర్పలా సర్వచేతసా సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ ఉండడం. ఆయనే సుందరుడు. సుందరమైన వాడికి సుందరమైన ఆభరణాలను జతపరిస్తే ఆకాశమే హద్దుగా ఎంత వైభవం ఉంటుందో వీళ్ళు తలంచడం, స్వామి అంగీకరించడం, మన స్వామి గారు ఆచార్య స్వామి గారు ప్రోత్సహించడం, దానికి బలాన్ని చేకూర్చడం ఇక్కడ వైభవం. ఏదైనా మన ఆచార్యం చెబితేనే అది ప్రమాణం. విజయనగరం సభలో చిరంజీవి స్వామి గారు ఏమన్నారంటే వెంకటేశ్వర స్వామి గారు రెండు మిగతా అవతారాలకు లేని వైభవం ఈ స్వామి విభవావతారంగా వేయించేసి అర్చావతారంగా మనకు అందినారు. ఇటువంటి వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని మనం సేవిస్తే ఈ యుగంలో ఉన్నందుకు, ఇక్కడ ఉన్నందుకు, ఆయన శ్రీవైకుంఠ విరక్త వైకుంఠాన్ని వదిలి ఇక్కడికి వచ్చినందుకు, మన కొరకు వచ్చినందుకు మనం ధన్యులైనట్టు అన్నారు. ఇంకొక ఆచార్యులు వరవరమునుల యొక్క శిష్యులైన అష్టదిగ్గజాల్లో ఒకరైనటువంటి ప్రతివాది భయంకర అన్నమ స్వామి గారు ఉన్నారంటే ఈ ఒక్క మాట చెప్పుకొని 5 నిమిషాలు అయింది, ఇంకొక 2 నిమిషాలు ముగించుకుందాం, పెద్దలు సేవించుకుందాం. పార్థాయ చతుష సారథిరాత్మయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజే భూయోపి మహీభేదౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అన్నారు. వెంకటేశ్వర ప్రపత్తిలో ఉండే శ్లోకం. ఈ స్వామి ఆనాడు కృష్ణావతార సమయంలో అర్జున ఈ కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము ఇవన్నీ నీ వల్ల కాదు, కానీ ఇవన్నీ పెద్ద పెద్దవి ఉన్నవన్నీ నీకు వంటబట్టవు, కానీ సులభంగా ప్రత్యక్షంగా నేనే నీకు ఎదురుగా ఉన్నాను. నా పాదాలను నమ్ముకో, ఆశ్రయించు, నీకు ఏ బాధలు లేకుండా, దుఃఖాలు లేకుండా, సాంసారికమైన తాపత్రయమైన ప్రాకృతికమైన బాధలు లేకుండా అవుతాయని చెప్పినాను. అలా చెప్పినప్పుడు సాధారణంగా గట్టిగా చెప్పి మంచి వాళ్ళు ఉంటేనే మనం వినవాలి. పరమాత్మ చెప్పినప్పుడు మనం చెట్టుగా ఉన్నామో, పుట్టగా ఉన్నామో, మట్టిగా ఉన్నామో మనం వినిపించుకోలేదు. వినిపించుకోకపోయినా ప్రేమ గల తల్లి ఏం చేస్తుందంటే పిల్లలందరి కొరకు తినుబండారాలు చేసిన ఓ నలుగురు తింటుంటే ఓ ఇద్దరు ఆడుకోవడానికి వెళ్తే ఆడుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా తన పిల్లలే కాబట్టి వాళ్ళు వచ్చి మళ్ళీ అడుగుతారు కాబట్టి వీళ్ళకి అన్ని పెట్టేస్తే వాళ్ళు వస్తే పెట్టడానికి లేకపోతే అని వీళ్ళకి అయిపోయినాయి అని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు అని ఆపి ఆ దాచిపెట్టినవి వాళ్ళకి ఇచ్చినట్టుగా అప్పుడు స్వామి నోటి మాటలు చెప్పిన ఇప్పుడు అర్చామూర్తిగా ఉండి మాట్లాడడానికి అవకాశం లేకపోయినా అప్పుడు కృష్ణావతారంలో ఏ మాట అయితే నోటితో చెప్పినారో దానిని కుడి చేతితో ఈ పాదాలను నమ్ముకోండి. మీరెంత లోపలగా సంసారంలో ఊపిరినా, సంసారంలో బురదలో చెప్పుకున్నా, సంసారంలో సముద్రంలో ఉన్నా మిమ్మల్ని నేను ఇవి నమ్ముకుంటే మిమ్మల్ని నేను ఉద్ధరించి నా ఒళ్ళో గెలుచుకుంటాను, సాయుధ్యాన్ని ఇస్తాను, సంసార బాధల్లోంచి ఉద్ధరిస్తానని ఆ తల్లి పిల్లలకి ఎలా అయితే సౌఖ్యం ద్వారా కావాల్సిన ఏం చేసిందో అర్చామూర్తిగా ఉండి స్వామి కూడా మనకు ఒక సందేశాన్ని, ఒక ఉపదేశాన్ని
ఒక ఆదేశాన్ని, ఒక అనుగ్రహాన్ని ఇస్తున్నటువంటి స్వామి. ఆ వెంకటాచలం మీద ఉన్న స్వామి దీపాలంకరణ ప్రదీప న్యాయమని ఒక సహస్ర దీపాలంకరణ సేవ చేసినప్పుడు మొదటి దీపం ఎట్లా అయితే చీకట్లను పోగొట్టి వెళ్తనిస్తుందో 2, 3, 4, 999 వెయ్యి అన్ని దీపాలు శక్తివంతమైనవే, అన్ని దీపాలు వెళ్తునిచ్చేవే, అన్ని దీపాలు పెరుమాళ సేవలో ఉండేవి. అలా ఒక దగ్గర అంతటా వ్యాపించి మనకు సన్నిహితంగా మనల్ని అనుగ్రహించడం కొరకు వేచి చేస్తున్నటువంటి స్వామి. అలా భగవద్ రామాయణం ద్వారా లోకానికి విదితమైన వెంకటేశ్వరుడి వలె ఇక్కడ స్వర్ణగిరిలో కూడా అపర భగవద్ రామాయణ వారి మన చిన్నజీస్వామి వారి శ్రీస్థాలతో రేపు ఆవిష్కరింపబడే ప్రతిష్ఠింపబడే స్వామి కూడా మన ప్రాంతంలో మనకు చాలా విశేషమైన అనుగ్రహాన్ని ఇవ్వాలని ఇంతింతై ఒడ్లంతై బ్రహ్మాండవంతైనంతగా ఆచార్యుల ద్వారా సుప్రతిష్ఠితమయ్యేటువంటి స్వామి. అయ్యా ఈ యుగం ఆయనది, కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయన యుగంలో, ఆయన స్థలంలో, ఆయనకు మంగళాశాసనం చేసేటువంటి ఆచార్యుల ద్వారా ప్రతిష్ఠింపబడి మనందరికీ సమస్తమైన సన్మంగళాలను ఆచార్యులగత స్వయంగా అమ్మవారి పరివారంతో కూడిన స్వామి వారిని ఇంత మహత్కార్యాన్ని నిర్వహిస్తున్న కుటుంబానికి తరతరాల వరకు సమస్తమైన సన్మంగళాలను ప్రసాదిస్తూ శుభ పరంపర కలిగించాలని ఈ అవకాశాన్ని అనుగ్రహించినటువంటి స్వామివారి శ్రీచిహ్నాల్లో శతదా సహస్రదా ప్రణామాలు సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ. బంధువులరా, పెద్దల యొక్క మాటలు మనం ఇక్కడ ఒక అద్భుతమైన కార్యక్రమంలో చిన్నప్పుడు ఎప్పుడో పాట విన్నట్టు జ్ఞాపకం. మనుషులు చేసిన దేవుళ్ళారా, దేవుడు చేసిన మనుషులారా, ఏది గొప్పదో చెప్పండి. దేవుడు చేసిన మనుషులు గొప్పవాళ్ళ, మనుషులు చేసిన దేవుళ్ళు గొప్పవాళ్ళ? దేవుడు చేసిన మనుషులే గొప్పవాళ్ళు. ఎందుకనంటే మీరు ఈ కొండ చుట్టూ ఒకసారి తిరిగితే మీకు తెలుస్తుంది. దేవుడు చేసినప్పుడు కొండ ఎట్లా ఉంది, మనుషులు చేసినప్పుడు కొండ ఎట్లా ఉంది. దేవుడు చేసినప్పుడు కొండ ఎట్లా ఉందో ఆ పక్కన చూపించాడు పొద్దున మురళి గారు తీసుకెళ్ళి. ఎట్లా ఉంటుంది? అక్కడ బోర్డర్స్, ఇక్కడ రాళ్ళు, అక్కడ చెట్లు, అక్కడ ఒక మొక్కలు, ఇక్కడ ఒక మట్టి. మరి మనుషులు చేసిన దేవుళ్ళు అయితే ఎట్లా ఉంటారు? ఇదిగో ఇలా ఉంటారు. చేసేవాడు దేవుడే, కానీ ఆయన చేసినటువంటి ఆ మనుషులు కృతజ్ఞతతోటి మళ్ళీ ఆ దేవుడికి ఏమైనా చేసుకోవాలని చేస్తే ఎంత బాగా చెయ్యాలో, ఎంత బాగా చెయ్యొచ్చో, ఎంత బాగా చెయ్యగలము అనేదాన్ని మానేపల్లి కుటుంబం వాళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ అద్భుతంగా తయారు చేశారు కొండ. ఎందుకు పనికి రాకుండా ఎటువంటి కొండని అతిలోక సుందరంగా ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చుంటే చాలు అనిపించేట్టుగా, అసలు గుళ్ళోకి వెళ్ళకపోయినా బయట కూర్చున్నా ఒక మానసమైనటువంటి ఒక ప్రశాంతత ఏర్పడగలిగేటంత అందంగా చక్కగా తీర్చిదిద్దారు. ఇది దేవుడు చేసిన మనుషులు గొప్పతనం. మనుషులు చేసిన దేవుళ్ళు కూడా ఉంటారు. మనుషులు చేసిన దేవుడు గొప్పతనం అది దేవుడు కనుక ఆయనకి ఎప్పుడు ఆయన గొప్పతనం ఆయనకు ఉంటుంది. దాన్ని ఎవరు కాదండి. నిన్న మేము సాయంకాలం వచ్చాడు, మన మురళి గారు అంతా చూపిస్తున్నారు. మురళి గారు, గోపి గారు ఇద్దరు కూడా చూపిస్తున్నారు. కృష్ణద్వయం లోపల ఒక్కొక్క
ఒక్కొక్కటి అది చూపించేటప్పుడు వాళ్ళల్లో ఆ దేవుడికి తాము చేసిన సేవ యందు ఉండేటటువంటి శ్రద్ధ, అక్కడ ఏం కట్టారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత కట్టారు ఇంపార్టెంట్ కాదు, దానిని అలా చేయించడంలో వాళ్ళకి పడే తపన, వాళ్ళకి కలిగిన ఆరాటం, భగవంతుడికి మనం కొత్తగా చేయాలి, అందంగా చేయాలి, ఎక్కడెక్కడ ఉన్న అందాలు మనం ఇక్కడ చూపించాలి, కొత్త అందాలు తీర్చిదిద్దాలి, అది స్వామి యొక్క వైభవాన్ని చాటాలి. ఇది వాళ్ళలో ఎంత జీర్ణించుకుందో నిన్న మేము చూసేటప్పుడు మాకు తెలిసిందనమాట. ఒక్కొక్కటి వాళ్ళు చూపిస్తారు. వాళ్ళతో ఉండి ఆరాటం విదురుడింటికి కృష్ణుడు వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? ఎప్పుడు వెళ్ళి ఉంటాడు, ఏదో రోజు పెట్టాడు. రాయభారం నిలపడానికని ఆయన రాజధాని మహానగరానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు ఇలాంటి మహానుభావులంతా కృష్ణుడు మా ఇంటికి వస్తే బాగుండు, మా ఇంటికి వస్తే బాగుండు, ఆతిథ్యాన్ని స్వీకరించడానికి అని వాళ్ళంతా బాబు ఇంటి ముందర చక్కగా పూర్ణ కుంభాలు పెట్టుకొని కలసాలు పట్టుకొని రెడీగా నిలబడ్డారు. ఎవరింటికి వస్తే వాళ్ళే స్వాగతిద్దాం. ఆయన ఎవరింటి దగ్గర ఆగల. వీళ్ళందరూ మా ఇంటికి వస్తాడేమో అనుకుంటారు. ఎందుకంటే ఆయన రాజుగారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాలి, రాయల్ ఫెసిలిటీస్ అనుకుంటే దుర్యోధనుడి గారిని పెడతారు. లేదు పరమ వైదికాగ్రేసరుడి ఫెసిలిటీస్ స్వీకరించాలని వీళ్ళకి మాట్లాడితే పెడతారు. లేదు బ్రాహ్మణోత్తముల ఇంటికి వెళ్ళాలంటే ద్రోణాచార్య వారి ఇంటికి వెళ్తారు. పరమ దాతల ఇంటికి వెళ్ళాలంటే కర్ణుడి గారి ఇంటికి వెళ్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క దాంట్లో గొప్పవాడు. ఏది కోరుకుంటే వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకున్నారు. కానీ ఎవరింటి దగ్గర ఈయనగా రాగల. ఈయన రథంలో పోతూనే ఉన్నాడు. అట్లా ఎక్కడికి వెళ్ళాడు? ఊరి బయట ఎక్కడో పూరి పాకలో కూర్చున్న విదురుడి గారింటికి వెళ్ళి తలుపు తట్టాడు. తన ఇంటికి వస్తాడని పాపం విదురుడికి ఊహ కూడా లేదు. ఆయన రావాలని ఆయన అనుకోలేదు, ఈయన ఎదురు చూడటం లేదు. అలాంటి ఆ విదురుడింటికి వెళ్ళాడు, తలుపు తట్టాడు. సడన్ గా వచ్చి తలుపు తీసేటప్పటికి కృష్ణుడు కావరా పడిపోయింది. మీ ఇంటి తలుపు తీయగానే అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు కనిపించారు అనుకోండి, బయట ఎలా ఉంటుంది? కింద మీద పడిపోయాడు ఒకసారి. అరే వాట్ ఎంత పడేపడుతుంటారు ఇలా ఉంటే. రైట్, పాపం విదురుడికి అట్లా గాబరా అయిపోయింది. ఏం చేయాలో తోచలేదు. లోపలికి పరిగెడుతున్నాడు, బయటికి పరిగెడుతున్నాడు, లోపలికి పరిగెడుతున్నాడు, బయటికి పరిగెడుతున్నాడు. ఈ బొమ్మ దగ్గర నుంచి నవ్వుతుందని, అరే కదయా వచ్చాను కదా, లోపలికి రమ్మని పిల్లబాయ్ ముందర అసలు లోపలికి రా అనొచ్చు. నువ్వు పరిగెడతావు లోపలికి బయటికి. ఐఎమ్ సారీ కృష్ణ, సో సారీ దా లోపలికి రా. సరే లోపలికి వచ్చి వచ్చిన తర్వాత కూర్చోబెట్టాలి కదా, ఏం వేయాలి? ఓ బల్ల వేయాలి. అంటే పాపం ఇలాంటి కుర్చీలు కూడా లేవాలి. సరే ఓ బల్ల వేసాడు. వచ్చిన స్టూల్, ఆ స్టూల్ మీద ఎక్కి ఆయన కూర్చున్నాడు. కూర్చున్నాడు. ఇదే మర్యాద. వచ్చిన అతిథిని నేనైతే నన్ను కూర్చోమని చెప్పకుండా నువ్వు దాని మీద కూర్చుని కూర్చున్నాడు. సారీ కృష్ణ, అక్కడ సభలో నిన్ను కూర్చోబెట్టి కుర్చీ కింద పెద్ద కన్నంతా నిన్ను దాంట్లో వేసేయాలి. ఇక్కడ కూడా ఎవరైనా తప్పాడేమో అని ఎందుకు చూస్తున్నాను.
తన ఇంట్లో అలాంటి బయట అవసరం ఉందా? లేదు. కానీ కృష్ణుడి మీద ఉండే ప్రేమ విదురుణ్ణి అట్లా తడబాటు పడేటట్టుగా చేసింది. సర్లేదేం పర్లేదే, నీట్లే కదా, ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కూర్చుంటాను కూర్చున్నాడు. మరి ఏదైనా పెట్టాలి కదా, కొంచెం కాఫీ గీఫీ ఏదో ఇస్తారు కదండి, ఛాయ్ కావు 2 చుక్కలు ఇస్తారు కదా, ఏమైనా ఇద్దామని చూస్తే పాప ఇప్పుడు ఏమీ దొరకలేదు. ఎప్పుడో 4 రోజుల క్రితం పట్టుకొచ్చిన వచ్చిన అరటి పండు దొరికి కబగబా పట్టుకొచ్చాడు, కూర్చున్నాడు. పాపం తొక్క తీస్తున్నాడు, కృష్ణుడి కేసే చూస్తున్నాడట, మాయమరిచిపోయాడు. అలా తీసి 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 తొక్క తీసి ఆయన చేతిలో పెట్టాడు. ఆ పండు కాస్త కిందేసి ఈ పెద్ద మనిషి అంతకంటే ప్రేమ తొక్క మా తొక్కలు తీసి, అరే తొక్కలు పెడుతుంటే అందరిగా ఆయన అయ్యో నేను పెట్టానే అనుకోలేదు. కారణం ఏంటో తెలిసిన, విదురుడి గుండెల్లో ఉండేటటువంటి గూడు కట్టుకున్న ప్రేమ, ఆయనలో ఉండేటటువంటి శ్రద్ధ, ఏదో చెయ్యాలనేటటువంటి తపన, ఆ తపన వీళ్ళలో కనిపించింది. స్వామికి ఒక జాగాన్ని ఏర్పరచాడు, మంచి దారులు వేయాలి, పాదాలను పెట్టాడు, మెట్లు కట్టాడు, దారులు చేయడు, భవనాలు నిర్మించాడు, వచ్చే భక్తులకి సౌకర్యాలు, స్వామికి ఉపచారాలకి మండపాలు, ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క మండపం. మన అర్చక స్వాములు ఏదో చివరి చెబుతుంటారు, ఏదో స్నాన మండపం, భోగ మండపం, యాత్ర మండపం, అలంకార మండపం, ఇలాగే. అలాగా ఒక్కొక్క దానికి లోపల ఒక్కొక్క మండపం కట్టారు. మంచి పుష్కరిణి కట్టారు, పైన గరుత్మంతుడిని ఎక్కించారు, ఈ పక్కన ఆంజనేయ స్వామి పైకి ఎక్కించారు. ఏదేది ఎంతెంత ఉత్సాహంతో శ్రద్ధతో చేశారో నిన్న వాళ్ళు చూపించారు. ఆ చూపించేటప్పుడు వాళ్ళు పడ్డ ఆతృత, వాళ్ళు చేసినటువంటి కృషి, ఆ మాటల్లో వాళ్ళు చెబుతుంటే ఆనందం వేసింది. దేవుడి కోసం ఇలా ఉండాలి కావద్దు అని. వాళ్ళ నాన్నగారు చేయించిన మురళి గారికి గోపికి ఉండేటటువంటి శ్రద్ధ, ఎక్కడెక్కడ ఆ సేవ చేయడంలో మంచి నేర్పరితనం ఉన్నది, అది ఎవరి దగ్గర ఉంది, ఎక్కడుంది, దాన్ని అంతకంటే మంచిగా ఇతరులు ఎట్లా స్వామిని అర్పించాలి. కాపీ మొట్టమొదటి ఎవడో ఒకటి క్రియేట్ చేస్తాడు అనుకోండి, వాడు క్రియేటర్ అవుతాడు. ఆ తర్వాత చేసేవాడు డూప్లికేషన్, కాపీ అంటాడు. నేను దానికి సమాధానం మురళి గారికి చెప్పేసుకున్నాను. పరీక్షల్లో కాపీ కొడితే తప్పు తప్ప, దేవుడి సేవలో కాపీ కొడితే తప్పు లేదు కదా స్వామి అని మంచిగా కాపీ కొట్టాలి, అది ఇంకా బాగా కొట్టాలి. దేవుడి సేవ చేయడంలో ఎక్కడెక్కడ మంచి ఉంటే అవంతా గ్రహించి వాటిని మనం ఆస్వాదించడం అనేది నియమం. అది తప్పు కాదు. అది ఇందాక అవాహనగా పరీక్షల్లో అయితే అది పనిష్మెంట్, కానీ దేవుడి సేవ విషయంలో, పెద్దలకి సేవ చేసే విషయంలో ఇట్లా కాపీ కొట్టడం అనేటటువంటిది, దాన్ని మరింత బాగా ఇంప్రూవ్ చేయడం అనేటటువంటిది, అది పరిశీలించి కొనుక్కోవచ్చు. కొన్ని గుణాన్ని మనం పరిశీలించి కొనుక్కోవచ్చు, వాటిని మనం తెచ్చుకోవచ్చు. ఇది ఉండేటటువంటి ఆశ్రయ. సరే, వాటికి బిజినెస్ ఉందా, లేకపోతే రియల్ ఎస్టేట్ ఉందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయా, ఎవరిదండి అవన్నీ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, రైట్? బిజినెస్ చేసేవాళ్ళు ఎంతమంది లేరు,
జ్యువెలర్స్ ఎంతమంది లేరు, గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు ఎంతమంది లేరు ప్రపంచంలో. ఏదైనా ఒక పని చేయాలి అంటే ఆ పనిని ఎంత అందంగా చేయొచ్చు. నిజంగా మనకి ఆగమాలు ఏం చెప్పారని చెప్పారు. దేవుడికి ఉపచారం చేసేటప్పుడు మేలు కోరేటప్పుడు దేవుడికి సుప్రభాతం పాడాలంటే ఏదో వన్యమాగాదులు అని అనుకుంటారు. ఇదివరకు రోజుల్లో ఆ పరిపాలన చేసేటటువంటి వాళ్ళ దగ్గర కొంతమంది ఉండేవారు. వీళ్ళ వంశం అంతా తెలిసి వీళ్ళకి మేలు కొనేటప్పుడు వాళ్ళ పెద్దల చరిత్ర అంతా విని అది మనసులో స్మరిస్తూ లేవాలి. అన్నాడు వీలుగా ఓ ఇలాంటి మహానుభావుడు యొక్క ముని మనవడా, ఫలానా వాడి యొక్క మనవడా, ఫలానా వాడి యొక్క కుమారుడా, ఫలానా రుణాలు కలిగిన వాడా, మహారాజా, రాజాధిరాజా, రణవీర ధీర, ఇలా ఇదితో వాడికి రకరకాలైనటువంటి గొప్ప గ్యాస్ అందకూడదు. వాటిని దిగనే పాడుతుంటారు రామారావు గారు. ఇలాగే కళలు పాడు చేతులు ఏం చేస్తారు, వ్యాయామం చేయిస్తారు. ఆ తర్వాత నలుగు పెడతారు. ఇందాక నేను చెప్పినట్టుగా నలుగు పెడతారు. ఆ చేస్తా అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు అలాంటి చేయకూడదు కదా, చేస్తే పాపం వస్తుందని మాట. 21 బిందెల నీళ్ళు పక్కన కాచి పెట్టుకుంటారు. 21 బిందెల నీళ్ళు కాచి పెట్టుకుంటారు. అప్పుడు ఆ పిల్లవాడిని పిల్లను కాళ్ళను మోకాళ్ళను బోర్లా పడుకోబెట్టి వెల్లకిలా పడుకోబెట్టి తల ఎత్తి పొట్ట మీద కొద్దిగింది. తల మీద చెయ్యి పెట్టి ఆ తల మీద పిల్లి మీద కొన్ని బిందెలు ముక్కుల్లోకి కళ్ళల్లోకి పోకుండా ఉండేపెట్టి భుజాల మీద ఈ భుజాల మీద కొన్ని నీళ్ళు, వీటి మీద కొన్ని నీళ్ళు, ఇలాగ 21 బిందెల వేడి ఆ పిల్లల మీద పోసి స్నానం. ఆ తర్వాత చనిపోయింది. ఆ తర్వాత ఏం చేస్తారు, అక్కడక్కడ మంచి సాంబ్రాణి వేసి చక్కగా ఆ పిల్లలకి పిల్లలగా అంతా కూడా ఏ రకమైనటువంటి అనారోగ్యం కలగకుండా ఉండేట్టుగా కాపాడ పెడతారు. తర్వాత చక్కగా చుక్కలు దాని మీద పేరు పెట్టేవాళ్ళు అనేవారు. బియ్యం పిండితో కాల్చి దాన్ని పౌడర్ చేసి దాన్ని అది ఎంతో నేను నల్లగా అయితారు. దాన్ని చుక్క పెడతారు. ఆ తర్వాత చక్కగా మిగతావన్నీ కూడా రాసి గీసి చేసి అంతా చదువుకెట్టి వాడికి వస్తారు. ఏవో తాగించి పడుకుంటారు. తల్లి చిన్నపిల్లలు ఎంత ప్రేమతో 21 బిందెల నీళ్లు పోసిన ముక్కులో కానీ, చెవుల్లో కానీ, కంటిలో కానీ, గొంతులో కానీ పోకుండా తర్వాత ఆ తువ్వాలు జాగ్రత్త చుట్టి చెవులు అన్ని క్లీన్ చేస్తారు. తల్లి ఎంత ప్రేమతో చేస్తుందో భగవంతుడికి చేసే ఆ సేవ అంత శ్రద్ధగా చేయాలి. ఒక భార్య తన భర్త, భర్తగారు తన భార్యకు బయటికి వెళ్ళాలి, పబ్లిక్లో కానీ ఉన్నప్పుడు అలాగ అలంకరణ చేసేటప్పుడు ఆ భావంతో చేయాలి. భోజనం పెట్టేటప్పుడు
అమ్మ కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది. మనుషులంటే ఎవరే మనమే. వాడి దృష్టిలో రావాల్సిన ఎందుకు తిండి పెట్టేది ఎవరు? నేల. నేలలో రసాయనాలు కలిపి దాని సారాన్ని నాశనం చేసే ప్రాణి ఎవరు? వా ఎంత గొప్పపడుతుంది. చెట్లు లేకపోతే బతకగలమా? చెట్లని నరికే ప్రాణి ఎవరు? ఎంత గొప్ప. ఏమి మన బతుకుకి మూలాధారాలు అలాంటి వాటి కూర్చున్న పొగని నలుపుకునే బుద్ధి హీనులాగా పాడు చేసుకునేటటువంటి అతి బుద్ధిమంతుడైన ప్రాణి ఇలాంటి పాడు మనుషుడు నాకు సాగుతున్నాడు ఇదే మరి అంతేకాదన్నా భగవాన్ విష్ణు మనిషికి కాదు, నేను మనిషిని సాగుతున్నాడు. దేవతకు చంపలేదు, రాక్షసులు చంపలేదు, అసురులు చంపలేదు, కింద ఎప్పుడు చంపలేదు. మనిషి నుంచి అడగలేదు కదా, మనిషి వెళ్ళి చంపుతాడు కదా, మనిషి కావాలా? ఆ రకంగా వాడిని యుద్ధం చేయి, యుద్ధంలో వాడిని చంపుతుంది. మానుషుడు గొప్ప దిగి రావడం సమయంకి అని సరే ఈ విషయం అందరికీ తెలుసు. వాళ్ళందరికీ తెలుసు. అందుకని వాళ్ళ రాముడు వనానికి వచ్చే ముందరే ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఇక్కడ రాముడు ఎవరైనా మా ఇంట్లోనే మా కుటీరులోనే రాముడికి కోరిక, కానీ ఎవరు కూడా రాముడిని 1, 2, 3 రోజుల కంటే ఎక్కువ తమ కుటీరాల్లో పెట్టుకోవడం. ఎక్కడికి రాముడు రావణాసురుడి వాళ్ళ కోసం పెట్టారు. అంటే అక్కడ పంపడం అందరూ లేదు. అంటే ఎవరైనా మార్పులకు వచ్చి రాముడు రాముడి అని అంటే చాలా సంతోషం. కమాన్ రామన్, ఇదిగో నీకు చక్కగా కుటీలో ఉండిపోవాలి, ఎవరు ఆడడానికి లేదు, బీ కేర్ఫుల్ అని మొట్టమొదటి అగ్రిమెంట్ వేసేసుకుంటారు. అడవిలోకి రాముడు వచ్చాడు, సీతమ్మ లక్ష్మణుని తీసుకొచ్చాడు. వచ్చిన తర్వాత ఏమని నేను మీ ఆశ్రమంలో వచ్చాను, చాలా బాగుంటుంది రామ, కానీ మా ఆశ్రమం కంటే అక్కడికి ఆశ్రమం అందరూ ఇక్కడికి సౌకర్యం అక్కడ రాముడికి ఆవాసం ఆహరించాను. నాకు ఇక్కడ కారణంలో ఉండడానికి అసలు చూపించండి అంటే ఇక్కడికంటే ఇంకా అక్కడ బాగుంటుందండి, అటు పెట్టండి, అక్కడికంటే ఇంకా అక్కడ బాగుంటుందండి, అక్కడ పెట్టండి, ఇలా బాగా చేస్తారేమి అంటే రామావతారాన్ని మాట్లాడారు. కృష్ణావతారంలో అవసరం కూడా పడలేదండి. ఇక్కడ అన్నిళ్ళు ఆయనవే, అన్నిళ్ళు ఆయనవే, అందరిలో పాలు ఆయనవే, అందరిలో బెల్లలు ఆయనవే, అందరిలో పెరుగులు ఆయనవే, అందరిలో మీగళ్ళు ఆయనవే, అన్నీ మొత్తం ఆయనవే అని అనుకున్నాడు. అక్కడ డిక్లేర్ చేసేసుకున్నాడు, అంత మొత్తం నాదే. అంటే అక్కడ క్వశ్చన్ రాలేదు, తర్వాత ఎక్కడ క్వశ్చన్ రాలేదు. భగవంతుడికి ఆవాసం లేకపోలేదు, ఇల్లు లేకపోలేదు, ఆయనకి అది ఇల్లే అవసరం లేదండి. ఎందుకనంటే దిక్కులన్నీ ఆయనవే.
అందరికీ దిక్కే ఆయన అయితే ఆయనకి వేరే ఎందుకండి? అందుచేత భగవంతుడికి ఇల్లు లేక మన దగ్గరికి రాడు. మన ప్రేమకి కలిగి మన దగ్గరికి వస్తాడు, మన శ్రద్ధకి లొంగి మన దగ్గరికి వస్తాడు, మన ఆర్తి తీర్చడానికి వస్తాడు, మన తపనకి తాను మనని తరింప చేయడానికి వస్తాడు. మీ స్వర్ణగిరికి అట్లా వస్తున్నాడండి. ఆయనకి దేనికి లోటే లేదండి. ఒకసారి చెప్తే పెద్ద బాగుంటుంది అన్నమాట, కానీ సందర్భం మనం చెప్పుకోవాలి. తిరుమల క్షేత్రాల్లో ఉండేటువంటి అక్కడ పెద్దలు, అక్కడ ఉండేటటువంటి దేవుడి సేవ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా మూలభూతులుగా ఉండేటటువంటి ఆయన ఒక మాట మేము చెప్పామంట, ఏమండి పొద్దున్న 8ంటికి దేవుని దర్శనాలు కూర్చోబెడితే రాత్రి 8 దాకా ఆయనకి రెస్ట్ పట్టలేదు. సర్వదర్శనాలు అంటే అలా విఐపి దర్శనాలు దాని తర్వాత నడుస్తుంది 12 hours. అన్యాయం అంటే అలాగా. మీరు 5 నిమిషాలు మాట్లాడితే పక్కన వాటర్ బాటిల్ పెట్టుకుని 3 కొంచెం నీళ్ళు తాగుతారు, మీరు మాట్లాడలేదు. ఆయనకి అంతసేపు అట్లా నిలబెట్టేస్తే ఎట్లాగండి? మధ్యలో ఏదన్నా 5 గంటల తర్వాత 6 గంటల తర్వాత కనీసం బ్రేక్ ఇచ్చి కాస్త నివేదన చేసి మళ్ళీ దర్శనం చేయించండి అన్నాను ఆయన. అవును తప్ప అంటే అప్పుడు అక్కడ ఉండేది ఆ పెద్ద మనిషి ఒక ఆయన అన్నాడండి, దేవుడికి ఆకలి ఏముంటుందండి, దేవుడికి దాహం ఏముంటుందండి, దేవుడికి ఆకలి వేస్తే ఏం పెట్టి తీర్చగలమండి, దేవుడికే దాహం వేస్తే ఏమిచ్చి దాహాన్ని తీర్చగలమండి, అదేదో మన తృప్తి కోసం మనం చేయడం తప్ప అన్నాడండి ఆయన. ఎవడు? దేవుడికి పూజలు అర్పించే వాళ్ళందరికీ హెడ్గా ఉండే ఒక పెద్ద మనిషి. మిమ్మల్ని ఇప్పుడు ఇలాంటి మాట ఏమైనా అన్నారు అనుకోండి మీ దగ్గర, ఏమాట? దేవుడికి లోకాలన్నీ కడుపులో పెట్టుకున్న దేవుడికి మనం పెట్టే నైవేద్యం ఏమిటి? సముద్రాలన్నీ దేహంలో కలిగిన వాడికి అమ్మాన పోసే ఆ మంచి నీళ్ళు ఏంటి అని ఎవరిని అన్నారు అనుకోండి, ఏం చెప్తారు మీరు? సమాధానం ఏదో మన తృప్తి కోసం మనం చేసుకోవడం తప్ప అని అన్నారు అనుకోండి. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రమ్ యూ గైస్? సమాధానం కావాలి, అది తిట్టడం కాదు. అడిగిన క్వశ్చన్ లాజికల్లా కాదా? అవతల వాడు మిమ్మల్ని వేసే ప్రశ్న అది తార్కికమైనదా కాదా, యుక్తియుక్తమా కాదా? నేను దేవుడిని నమ్ముతున్నా, నువ్వు దేవుడిని నమ్ముతున్నాను అంటున్నావు, దేవుడు అంతటా ఉంటాడు అంటున్నావు, దేవుడిలో అన్నీ ఉన్నాయని అంటున్నావు. ఈ లోకాలన్నీ కడుపులో పెట్టుకున్నటువంటి వాడికి నువ్వు పెట్టే ఇంత అన్నం ఏ పంటి కిందకు వస్తుందో? కలియుగంలో పెట్టాలి అని మిగతా యుగాల్లో పెట్టట్లేదు. అంటే కలియుగంలో మాత్రమే మీరు నీరు పోయాలి, భోజనం పెట్టాలి. అంటే మిగతా యుగాల్లో కూడా గుళ్ళు ఉన్నాయా లేవా? ఒకసారి చేసి చూస్తే అందులో ఉన్న ఆనందం అనుభవిస్తే మన సూర్యుడు ఎట్ తీసుకున్నాడు మీరు అంటారు. మీ దగ్గర ఆలోచించాల్సింది ఏంటంటే అవతల వాడు అడిగిన ప్రశ్న యుక్తియుక్తమైనది, సబబైన ప్రశ్న. నువ్వు భక్తుడు అంటున్నావు, నీ దగ్గర సమాధానం ఉండాలి. ఏమిటి సమాధానం? అది మేము అడిగాం. నువ్వు విశ్వాసంతో చేస్తున్నావు, దట్స్ ఓకే. స్వామి ఆశీర్వాదం తీసుకోవాలని నమ్మి ఆశీర్వాదం తీసుకోవాలి. మేము ఆయనకు సమాధానం చెప్పాల్సి వచ్చింది, అందుకు చెప్తున్నా మీకు కూడా.
ఉక్కపోస్తే ఏం చేస్తాం? ఏసీ వేసి కూర్చుంటే అయితే ఫ్యాన్ వేసి కూర్చుంటాం. గాలి అంతటా ఉందా లేదా? గాలి ఇప్పుడు అంతటా ఉందా లేదా? ఉంది. మరి ఫ్యాన్ ఉన్న గాలి మన అందుబాటులోకి రానప్పుడు, మన అవసరానికి అందనప్పుడు నీకు మరొక సపోర్ట్ కావాల్సి వస్తుంది. గాలి లేక గాలి అయితే మీరు బతకగలమని ఇక్కడ కూర్చోగలమని ఉంది గాలి, కానీ చావటం లేదు అనుకున్నప్పుడు నీ అవసరం తీర్చడానికి ఒక ఫ్యాన్ కావాలి. రైట్? ఇప్పుడు ఇక్కడ గాలి వీస్తుంది, ఇప్పుడు గాలి వీస్తుంది మన మధ్య. ఈ గాలికి నువ్వు ఏమైనా చేయాలా? ఇప్పుడు వీచే గాలి, ఇప్పుడు మీరు పీల్చే గాలి, ఇప్పుడు మీరు వదిలిన గాలి, దీనికి మీరు ఏమైనా చేయాలా? దీన్ని మీరు పిలిస్తే వస్తుందా? మీరు వద్దంటే ఆగుతుందా? మీరు మారాలంటే మారుతుందా? అబ్బా ఏమిటంటే ఎంత వేడి, కొంచెం తక్కువ రావాలి గాలి గారు అంటే గాలి గారు మారుతున్నా. అప్పుడప్పుడు జుంజా మారుతుందా వస్తుంది. ఏంటిది తగ్గు అంటే తగ్గుతుందా? ఒక్కొక్కసారి ఉక్కిపోతూ ఉంటుంది మనకి, అసలు గాలి స్తంభించిపోయిందా అని అనిపిస్తుంది. ఏమిటి స్తంభన నువ్వు కాసేపు గాలి అంటే వీస్తుందా? ఈ గాలికి మీరు చేసేది ఏమీ లేదు. దాని ఇష్టమైతే వస్తుంది, కష్టమైతే మానేస్తుంది. కానీ మీ అవసరం కోసం ఇది చాలనప్పుడు మీరు సాధనం పెట్టి అదిగో అక్కడక్కడ పెట్టినట్టుగా కూలర్స్ పెట్టారు చూడండి, అక్కడ వినట్లుగా అట్లాగా ఒక ఫ్యాన్ లాంటిది పెట్టుకున్నారనుకోండి. ఆ ఫ్యాన్ రకరకాలుగా పెట్టచ్చు. ఫ్లోయర్స్ కింద పెట్టచ్చు, జెంట్లీ వీచేటట్టుగా పెట్టచ్చు, ఇటు అటు ఆసిలేట్ అయ్యేట్టుగా పెట్టచ్చు, హీట్ ఎక్కేట్టుగా పెట్టచ్చు, కూల్ అయ్యేట్టుగా పెట్టచ్చు, ఇలా తిరిగేట్టుగా పెట్టచ్చు, గోడ మీద పెట్టచ్చు, రూఫ్కి పెట్టచ్చు, స్టాండ్తో పెట్టచ్చు, లేదా అప్పుడప్పుడు కొత్తగా వస్తాయని చేత బ్యాటరీతో అది పెట్టుకుని కాసేపు ఇలా అంటే తిరుగుతుంది, కాసేపు గాలి వచ్చేస్తుంది, అయిపోయి. రైట్? ఇలా నీకు కావాల్సినట్లుగా గాలి రావాలి అంటే ఏం చేయాలి? దానికి కొన్ని నియమాలు పాటించాలి. ఏం పాటించాలి? మీరు రూఫ్లో గాలి రావాలి అంటే అక్కడికి ఒక వైర్ అందించాలి. ఆ వైర్కి ఒక స్విచ్ పెట్టాలి, స్విచ్కి ఒక మీటర్ పెట్టాలి, మీటర్కి ఒక గ్రిడ్ కనెక్షన్ కావాలి, గ్రిడ్కి వెనకాల ప్రొజెక్షన్ ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్లేస్ కావాలి, అక్కడి నుంచి పవర్ సప్లై కావాలి, మీ దాకా వైర్లో రావాలి, వైర్లోంచి దాంట్లో పెట్టాలి, దాంట్లో హబ్ కావాలి, దానికి వింగ్స్ కావాలి, అది మౌంటింగ్ కావాలి. దీన్ని ఒక పద్ధతిలో మీరు తిప్పాలి, దానికి రెగ్యులేటర్ కావాలి. దానికి ఇన్ని ఉన్నప్పుడు నీకు అందులోంచి గాలి నువ్వు కోరుకున్నట్టుగా వస్తుంది. ఇందులో ఏది లేకపోయినా గాలి రాదు, గాలి రాదు. బయట గాలికి ఏం సంబంధం లేదు దీంట్లో, కానీ నీకు కావలసిన రీతిలో గాలి రాదు. ఇది ఒక సిస్టమ్ అంటారు. ఈ సిస్టమ్ అంతా మొత్తం సక్రమంగా నిర్మాణం అయితేనే నీ ఫ్యాన్ తిరుగుతుంది, నీకు గాలి వస్తుంది. వేడిగానో చల్లగానో ఇటోటి తిరుగుతునో మరో రకంగా కదా నువ్వు కోరుకుంటున్నావు కనుక నీ కోసం ఈ సిస్టమ్ అంతా నేను పాటించనండి. ఎందుకంటే పాటించాలి? కరెంట్ కదండి కనెక్షన్ ఇవ్వడం, పట్టుకొచ్చి ఫ్యాన్కి పెట్టేస్తాను, పట్టుకొచ్చి ఫ్యాన్కి పెట్టేసాడు అనుకోండి, ఏమవుతుంది? తక్కువని ది బెస్ట్ ప్లేస్ వేర్ ఫ్రమ్ వీ కెన్ టీచ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. అది టీచ్ చేయాలన్నప్పుడు, అది ఒక టీచింగ్ సెంటర్ కావాలనుకున్నప్పుడు ది బెస్ట్ థింగ్స్ అవైలబుల్ షుడ్ బి దేర్. ఉన్న వాటిల్లో అతి ఉత్తమమైనవి అక్కడ ఉండాలి. ఇంతే వాళ్ళ లక్ష్యం. అందుకోసం వాళ్ళు తెచ్చుకున్నారండి
ఏదేది ఎక్కడెక్కడ చేసినా ఉన్న వాటిల్లో ఉత్తమమైనది ఏది, అందమైనది ఏది, మంచిది ఏది, ఎలా ఉండాలి దాన్ని తెచ్చుకోవాలి. ఆంజనేయ స్వామి అక్కడ చెక్కారు చూడండి, ఆయన కింద రథం పెట్టారు, ఎంత బాగుంటుంది. ఆ పైన ఒక గరుత్మంతుడు ఉండండి, చూశారు? ఎంతమంది చూశారు? ఎలా ఉన్నాడు? గరుత్మంతుడిని చాలామంది విగ్రహాలు మీకు ఆలయాల్లో చూస్తుంటారు. ఎలా ఉంటారు? అలాగే ఉంటాడు. ముక్కు మాత్రం ఇలా పొడిగా పెడతారు, అంతే. రెక్కలు వెనకాల కొత్తగా పెడతారు. గరుత్మంతుడు అంటే గరుత్మంతుడిలానే ఉండాలి. ఒక గరుడ పక్షి స్వామి వాహనం, అది ఎలా ఉండాలో అలానే ఉండాలి అని ఎక్కడుందో వెతికి దాన్ని గమనించి అట్లా ఆ స్వామి యొక్క రూపకల్పన చేసి అందులో స్వామి యొక్క సాన్నిధ్యం ఉండాలి. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ కమిట్మెంట్, శ్రద్ధ, డెడికేషన్ అండ్ డివోషన్. ఇవి మన మురళీ గారిలోనూ గోపిలోనూ ఉండేటటువంటి ఆ శ్రద్ధ వాళ్ళలో. అందుకోసం మేము వచ్చాము ఇక్కడికి. వారిలో ఆ ఉత్సాహం, ఆ తపన, ఇది ఇంకా బాగా జరగాలి, ఇంకా బాగా చేయాలి. మీకు తెలుసో తెలియదో, ఇక్కడ దేవుడు పూజలు చేయడానికి 25 మంది అర్చకులను పట్టుకొచ్చి పెట్టారు ఆయన రొటీన్ బేసిస్లో జరగడానికి. మరి మీలాంటి పెద్దలంతా వస్తారు కదా, మరి వచ్చినప్పటికి రోజు 2 మెతుకులు తిని దేవుడు ప్రసాదం తీసుకుని వెళ్ళాలి కదండి. 15 మంది వంట చేసేవాడిని పెట్టారు. మీకు ఎవ్వరికి ఏంతోనూ లోటు కలగకూడదు. అండర్స్టాండ్? ఇది వ్యక్తిలో ఉండేటటువంటి శ్రద్ధని చూపించేటటువంటిది, వాళ్ళలో ఉండే కమిట్మెంట్ లెవెల్ ఎంతటిది అనేది చూపించడం. లేకపోతే ఎక్కడో గుళ్ళు కట్టేవాడు ఎంతమంది లేరండి. మానేపల్లి కుటుంబం తాను మంచిది అని అనుకుని నమ్మిన దాన్ని చేసేటప్పుడు దాంట్లో ఒక ఉత్తమమైనటువంటి స్థాయిలో దాన్ని చెయ్యాలి అనేటువంటి శ్రద్ధతోటి ఇంత చక్కటి ఈ పర్వతాన్ని స్వర్ణగిరిగా తీర్చిదిద్దారు. అయితే దాంతో పోలుస్తాం, దీంతో పోలుస్తాం, అది అవసరం కాదు నిజానికి. మా ఉద్దేశం ప్రకారం దానికంటే దీనికంటే బాగుందా? ఎందుకంటే అది మనకి దేవుడు ఎక్కడ ఉంటే అదే బాగుంటుంది కదా. దేవుడు ఎక్కడ, దేవుడు చిన్న పూరి కుటీరంలో ఉన్నా అదే బాగుంటుంది. సీతమ్మ అందండి రాముడితోటి, రామా నన్ను అడవికి రావద్దంటున్నావు, అయ్యో కష్టాలు, ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, జంతువులు ఉంటాయి, పడుకోవడానికి చోటు ఉండదు, నేల మీద పడుకోవాలి, రాళ్లలో నడవాలి, సన్నీళ్ళలో స్నానాలు చేయాలి, పొద్దున్నో మధ్యాహ్నం రాత్రో తినడానికి తిండి కూడా ఉండదు. ఇవన్నీ నువ్వు చెప్తుంటున్నావు, ఎందుకంటే స్వర్గ సుఖాలు ఉంటాయని అంటున్నావు, ఇవెందుకు వదులుకొని రావాలో అని అంటున్నావు. నువ్వు సరిగ్గా చదువుకున్నట్టు అనిపించట్లేదు నాకు అని అంటున్నావు. నువ్వు స్కూల్లో నువ్వు ఏ++ ర్యాంక్ పొందినట్టుగా చెప్తున్నారు, కానీ బహుశా నువ్వు చదువులో చాలా పూర్ అని అనిపిస్తుంది నాకు అని అంతండి ఆవిడ. అంటే పాప ఆయనకి షాకు, ఏమంటే నేను ఇంత హై గోల్డ్ మెడలిస్ట్, నేను నన్ను పట్టుకొని ఇలా అంటున్నావేమిటి అని అడిగాడు ఆయన. నీకు స్వర్గం అంటే తెలుసునా అని అడిగిందండి ఆవిడ. తెలుసును. నరకం అంటే తెలుసునా? అది తెలుసు. మీకు కూడా తెలిసి ఉంటుంది కదా. ఏమిటి చెప్పండి స్వర్గం అంటే? ఇష్టమైన చోటు స్వర్గము, కష్టమైన చోటు నరకము. ఈ మాత్రం చదువుకోలేదా నువ్వు? నీకు వశిష్ఠుల వారి క్లాసులో ఏం చెప్పారా నీకు పాఠాలు? ఏందయ్యా నువ్వు నేర్చుకున్న పాఠాలు? నువ్వు గట్టిగా తెలిసిందండి.
యస్త్వయా సహ సస్వర్గ నిరయో యస్త్వయా విన. నాకు నువ్వంటే ఇష్టం, నీతో ఉండడం స్వర్గం, నిన్ను విడిస్తే కష్టం, నాకు అదే నరకం. అది రాజ్యమా, అడవా, మరొకట అవన్నీ నాకెందుకా? నువ్వు ఎక్కడుంటే అక్కడ రాళ్ళైతే రాళ్ళలో నేనుంటా, అది కొండ అయితే కొండలో నేనుంటా, గుట్ట అయితే గుట్ట మీద నేనుంటా. ఆ తిండి నువ్వు పెడితే తింటా, లేకపోతే మానేస్తా. దట్స్ ఓకే. సీతమ్మ చెప్పిందండి రాముడు ఈ పాట. అందుచేత స్వామికి ఆయనకు అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా అసౌకర్యం కలగదు, మంచి సౌకర్యం ఉండాలి, దేవుడి దర్శనం కావాలి, సంప్రదాయం తెలియాలి, శ్రద్ధ కలగాలి, ప్రేమ ఏర్పడాలి, ఆస్తిక ప్రవృత్తి వాళ్ళలో కలగాలి. ఇది మన మానేపల్లి సోదరులకి వాళ్ళ నాన్నగారి నుంచి అందినటువంటి పాఠం. దాన్ని వాళ్ళు చక్కగా అనువాదం చేసి నిర్మించిన స్థానం ఈ స్వర్ణ గిరి. అంచేత దీన్ని మిగతా వాటితో ఎప్పుడు పోల్చకండి. ఏదైతే అది, ఇది ఎలా ఉంటే ఇదే గొప్పది. ఇప్పుడు యాదాద్రి ఎలా ఉందో యాదాద్రి అలాగే గొప్పది, తిరుమల ఎట్లా ఉందో తిరుమల అట్లా గొప్పది, మరొకటి ఎలా ఉందో అది అట్లా గొప్పది. సో ఎప్పుడూను ఇది దాంతో గొప్పదా, దానికంటే గొప్పదా, దీనికంటే గొప్పదా అని ఎప్పుడు ఎక్కడ దైవ సన్నిధానాన్ని పోల్చొద్దు, పోల్చకూడదు. దేనికదే గొప్పతనం. అక్కడ దేవుడికి అట్లా ఉండాలి అనిపించింది, ఫైన్. ఇక్కడ దేవుడికి ఇట్లా ఉండాలనిపించింది, దట్స్ గ్రేట్. సో ఈ స్వర్ణగిరిలో స్వామి అతి సుందరంగా, చాలా అద్భుతంగా తన పరికరాలు అందరితోటి కలిసి ఇక్కడ ఉంటున్నాడు. మేము ఎప్పుడు మన వాళ్ళందరికీ ఇదే చెప్తాం, మా అమ్మ ది బెస్ట్ మదర్ ఇన్ ద వరల్డ్ అనండి, మీ అమ్మ కంటే గొప్పదనకండి. అండ్ మా నాన్న చాలా గొప్పవాడు, దట్స్ గ్రేట్. మీ నాన్న నీకు చాలా గొప్పవాడు, మీ నాన్న కంటే. ఆ కంటే అన్నామంటే పడ్డా అన్నమాట అనుభూతులు. Don't compare ever with anything. This is great by itself. దీనికంటే గొప్ప స్థానం ప్రపంచంలో మరి లేదు అనండి, దట్స్ ఇట్. అద్భుతమైనటువంటి స్థానాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు, చాలా అందంగా క్రియేట్ చేశారు, చాలా శ్రద్ధగా చేశారు. ఎంతకాలం వాళ్ళు ఆలోచించారో, ఎంతకాలం వాళ్ళు కృషి చేశారో మాకు తెలియదు. మన ప్రసాద్ స్థపతి, ఇంకా ఇంకొక ప్రసాద్ స్థపతి, ఇంకా కొంతమంది ఉన్నారు దీంట్లో, వాళ్ళ టీం వీళ్ళ ఆలోచనలకి వాళ్ళ ఆకారం దిద్ది వాటికి తగినటువంటి స్థానాన్ని ఇక్కడ ఎలా ఉంచాలో దాన్ని ఏర్పాటు చేశారు. ఆయన కూడా ఎక్కడెక్కడ ఉండాలి, ఎక్కడ తిరుగుతూ ఉండాలి, వాళ్ళంతా ఎక్కడ తిరుగుతూ ఉంటారు. ముందో వెనక ఎక్కడ ఉండి ఉంటారు, రేపు చూస్తారేమో బహుశా అనుకుంటాను. ఎక్కడ అదిగోది పోదు అక్కడ ఉన్నారు. ఓ ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన ఒకరు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంకా ఎక్కడ ఉన్నారు, ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఇంకా లీడర్స్, ఈ టీమ్ మేకర్స్ అనమాట. వీళ్ళ ఆలోచనకి వాళ్ళ అనుభవానికి ఇది ఒక అందమైనటువంటి ఒక చక్కటి స్థానంగా ఏర్పడ్డారు ఈ స్వర్ణగిరి. గత 4 దినాలుగా ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుగుతోంది. రేపటి దినాన సుమారు 11 జిల్లాకి ఇక్కడ స్వామి యొక్క ఆగమనం జరుగుతుంది. ఆయనకి మనం ఏర్పరిచిన స్థానంలో నువ్వు మా కోసం వచ్చి ఇలా ఉండవా అని మన వాళ్ళు చేసిన ప్రార్థనని ఆయన అనుగ్రహించడానికి ఓకే చేసినటువంటి టైం అన్నమాట. ఆ టైంకి ఆయన వస్తాడు, మనం దాని దగ్గర ప్రిపేర్ అయి ఉండాలి. ఆయన రూప అతీతుడైనటువంటి వాడు. ఒక రూపానికి లోబడి మనకు కనిపించడానికి సిద్ధపడితే వీ షుడ్ బి రెడీ టు రిసీవ్ హిమ్.
we should be ready to offer our శ్రద్ధ టు హిమ్. అంచేత రేపటికి మనం సిద్ధపడదాం. చక్కగా స్వామి యొక్క ఆగమనాన్ని మనందరం ఆస్వాదిద్దాం. దాంట్లో మనం కూడా పాల్గొందాం. మనం కూడా ఆయన్ని ఇన్వైట్ చేయడానికి తగ్గట్టుగా మన మనసుని ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. చెప్పండి. ఆన్ చేయండి. Is it glowing? మనిషి తన శక్తి ఇంకా ఇదిగా తింటాడు, శక్తి ఈ శక్తి ఒక ఎక్సలెంట్ వంటి అతనికి ఈ శక్తి ఆయన శక్తి అది తన రిజల్ట్ కావాలంటే దైవ శక్తితో కనెక్ట్ అయినప్పుడే, అనుగ్రహంతో కనెక్ట్ అయినప్పుడు హీ విల్ బికమ్ మోర్ పవర్ఫుల్. సో ఆ దైవశక్తితో కనెక్ట్ అవ్వడానికి రోజు ఎలా తన జీవనాన్ని ఈ దైవం పట్ల ఎంత సమయం కేటాయించాలి, ఎంత ఏకాగ్రతతో కేటాయించాలి, ఎలా నమ్మి కేటాయించాలి, ఇటువంటి విషయాలు అంటే ప్రతి ఒక్క పిల్లలు ఇప్పుడు ఉన్న కాలంలో ఎంతో వాళ్ళు వేరే వెస్టర్నైజేషన్ తోటి ఓవర్లాప్ అయిపోయి ఉన్నారు. సో కొన్ని విషయాలు నమ్మాలి, నమ్మిన దాన్ని మనసారా దాన్ని ఆచరించాలి. ఆచరించినప్పుడు దాంట్లో లీనం అవ్వాలి. లీనమైనప్పుడు కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయినప్పుడు మనం ఆ పూజ ఇంట్లో చేసుకొని బయటకు వెళ్తే నేను కాదు, నాతో పాటు తను ఉన్నాడు అన్న ధైర్యం మనలో సంపూర్ణంగా నిండినప్పుడు ఆ వ్యక్తి ఏదైనా సాధించగలుగుతాడు. అలా ఒక సంపూర్ణత మనం తెచ్చుకోవాలంటే ఇప్పుడున్న షెడ్యూల్లో ఒక 2 minutes పూజ ఇట్లా డోర్ ఓపెన్ చేసి దండం పెట్టేసి ఇట్లా చెంపలేసేసుకొని వెళ్ళిపోవడమా, లేకపోతే ఏకాగ్రతతో 5 నిమిషాలు చేయడమా, లేకపోతే పద్యంతో చేయడమా, లేకపోతే మనసుతో చేయడమా, ఈ విషయాల్లో నాకు కొంచెం క్లారిటీ మీ దగ్గర నుంచి ఇస్తే ఇప్పుడున్న షెడ్యూల్లో ఒక షార్ట్ టిఫిన్ అంటాం కదా, అలా షార్ట్ అయినా కూడా పర్ఫెక్ట్ కనెక్ట్ విత్ లాటరీ టికెట్ లాగా ₹1 ఇచ్చి ₹1,00,00,000 ఎట్లా సంపాదించి బిజినెస్ పీపుల్ కదండి. అందరి కోసం కూడా దట్స్ గుడ్. ఇక్కడ సమయం ఒకటే కాదు అసలు
కోరుకోండి.